భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుండి భారీగా వచ్చిన వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న 36 అడుగుల ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ ఉదయానికి 43 అడుగులకు చేరింది. ప్రస్తుతం అది పెరుగుతూ 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రేపు ఉదయానికి 53 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లుగా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. భద్రాచలం వద్ద మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల సమయంలో 43 అడుగులు చేరడంతో అయితే జిల్లా కలెక్టర్ కూడా ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. క్రమేపీ గంట గంటకు కూడా గోదావరి ప్రవాహం కొనసాగడంతో ఇప్పుడు ప్రస్తుతం 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వరద కారణంగా అయితే గోదావరి నిండుకుంటలా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు ఏదైతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, సమ్మక్క బ్యారేజీ కూడా పూర్తిగా నిండుకుంటలా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి నీటిని దిగువకు విడుదల చేయడం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుందో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కనకట్ట కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి, స్నానఘాట్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్నానఘాట్లతో పాటు ఇక్కడ తుపాయాలయాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. అటువైపు ఉన్నటువంటి కనకట్ట అవతల ఉన్నటువంటి ప్రాంతం మొత్తం బుర్గంపాడు మండలం కూడా నీట మునగడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రం ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకున్న భద్రాచలంలో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప కాలనీ కావచ్చు, కొత్త కాలనీ కావచ్చు, సుభాష్ నగర్ కావచ్చు, విస్తా కాంప్లెక్స్ ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా నీటి మనగడం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే పునరావాస కేంద్రాలు తరలించే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ తాలిపేరు అంటే ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాల కారణంగా అయితే ఛత్తీస్గఢ్ కూడా పూర్తిగా నీరు చేరడం అయితే దాదాపు 24 గంటలు పూర్తిగా నీటిని 150,000 క్యూసెక్ల నీటిని కూడా గోదావరి ప్రవాహంలోకి వదలడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి ఉంది. ఇక దాంతో పాటుగా మన ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ముంపు ప్రాంతం గోదావరి ముంపు ప్రాంతాల్లో పెనుపాక నియోజకవర్గం పెనుపాక, మనుగూరు, అశోకపురం, బుర్గంపాడు మండలాల్లో ఉన్న ముంపు ప్రాంతాలు కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ కూడా అప్రమత్తమైంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ పునరావాస వెళ్లే విధంగా సిద్ధంగా ఉండాలంటూ కూడా మూడో ప్రమాద హెచ్చరిక వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా గోదావరి దోబుజ్జులాట ఆడుతుంది. ఒకటో ప్రమాద హెచ్చరిక నుంచి తగ్గుముఖం పట్టిన గోదావరి నీటి మట్టం నిన్న క్రమేపీ పెరుగుతూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒకటో ప్రమాద హెచ్చరికను దాటి రెండో ప్రమాద హెచ్చరిక చేరుకుంది. అయితే ఈ రోజు రాత్రికి కూడా భారీగా నీరు చేరే ఉన్న అవకాశం నేపథ్యంలో రేపు ఉదయం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ గోదావరి ప్రవాహంతో అయితే భద్రాచలం ఇటు ముంపు ప్రాంత ప్రజలైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్ధుతో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.